విన్నా కానీ రా పని రే అయ్యగారు వచ్చాను రానరా. ఓకే అయ్యా. అయ్యగారు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. నూతన సంవత్సర శుభాకాంక్షలు అయ్యగారు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. ఏంది 2 సార్లు చెప్పిన అర్థం చేసుకోకుండా పోతాడు. హ్యాపీ న్యూ ఇయర్ అయ్యగారు. అర్థమైంది, ఉండండి తీసుకొని వచ్చా. ఇదిగోండి అమ్మా నూతన సంవత్సర గిఫ్ట్లు, గాజు గ్లాసులు తీసుకోండి అమ్మా, తలా ఒకటి తీసుకోండి అమ్మా. గిఫ్ట్లు బాగున్నాయి కదా. ఏందమ్మా మొహాలు ఇట్ట పెట్టినారు, అర్థమైంది, తీసుకొని చూడండి. ఇదిగోండమ్మా పెద్ద పెద్ద కొత్త గ్యారీ గిన్నెలు. ఏందమ్మా మొహాలు మళ్ళీ అట్ట పెట్టారు, ఏందమ్మా అంగా బాధపడతాను, ఏం కావాలో చెప్పండి అమ్మా. ఏందయ్యా 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నా ఇంట్లో, ఏందయ్యా ఇచ్చే గిఫ్ట్ ఇదా? ఏదన్నా సంవత్సరం అంతా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇయ్యా. అట్ట చెప్పు, అర్థమైంది. ఈయన తీసుకోవచ్చా? ఓకే అయ్యా. ఇదిగో అమ్మా 2026 క్యాలెండర్. డేట్ చూసుకుంటా ఉండు, సంవత్సరం అంతా బాగా గుర్తుంటుంది. పెట్టుకోమ్మా. వీడి కథ చూద్దాం. నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావు నా దగ్గర? ఈ రోజే నిన్ను పనిలోంచి తీసేస్తానా? చెప్పా, జీవితాంతం గుర్తుంటుంది తేడాగా ఉందండి. ఈడేడి అయ్యా నా పని చేసుకుంటా, ఏ గిఫ్ట్లు వద్దు. ఇది రియలైజేషన్. ఓ